డాక్టర్ అంటుంది, మీకే చెప్పేది పడుకోండి అని చెప్పి మనీషాతో అంటూ ఉంటే, నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పి మనీషా అంటుంది. తెలుసు, కన్ఫర్మ్ చేసుకుందామని అని చెప్పి డాక్టర్ అనగానే, నేను ప్రెగ్నెంట్ కాదని తెలుసు కదా, ఇంకేంటి కన్ఫర్మేషన్, మా వాళ్ళకి చెప్పొద్దు అని మనీషా అంటూ ఉంటే, ఎందుకు చెప్పొద్దు, చెప్తాను, నేను నా వృత్తికి నేను ద్రోహం ఎలా చేస్తాను అని చెప్పి డాక్టర్ అంటుంది. మీరు నా మాట వింటే సరే లేదంటే నా అని చెప్పి అక్కడ ఒక కత్తిరి ఉంటుందన్నమాట. ఇక గొంతు దగ్గర పొడుస్తా అన్నట్టుగా బెదిరిస్తుంది. ఏంటి బెదిరిస్తున్నారా నన్ను అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, మీరేమైనా అనుకోండి, మంచిగా నా మాట విన్నారనుకోండి బతికిపోతారు, లేదంటే మీకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఫ్యామిలీ అంతా అతలాకుతలం చేసేస్తాను, మీ చెప్పండి, మీ అకౌంట్ చెప్పండి, ఇప్పటికిప్పుడు డబ్బులు వేసేస్తాను, ఎందుకు మంచిగా పోతుంది కదా, మీ ఇష్టం, మరి ఆలోచించుకోండి అనగానే, సరే అయితే చెప్పను అని చెప్పి డాక్టర్ అంటుంది. ఇక అకౌంట్ డీటెయిల్స్ చెప్పగానే ఇటు మనీ వేసేస్తుంది అనమాట మనీషా. మరోపక్క ఇటు మిత్ర అంటూ ఉంటాడు లక్ష్మితోని, నిజంగా లక్ష్మి, నువ్వు నాకు ఈ టైంలో చాలా సపోర్ట్ చేస్తున్నావు, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, నేను తప్పు చేసినా కూడా ఈ విధంగా ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రావడం అనేది ఎక్స్పెక్ట్ చేయలేదు అని మిత్ర అంటూ ఉంటే, ఇక మనసులో లక్ష్మి అనుకుంటుంది, మీరే తప్పు చేయలేదండి, మీరు తలెత్తుకునేలా నేను చేస్తాను, కాసేపు ఆగండి అని చెప్పి మనసులో అలా అనుకుంటూ ఉంటుంది లక్ష్మి. ఇక లక్ష్మి ఇలా అంటుంది మిత్రతోని, మిత్రగారు మీరే తప్పు చేయలేదు అది నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటే, తప్పు చేశాను ఇంకా తప్పు చేయలేదు అంటావేంటి, సారీ లక్ష్మి, నిజంగా థ్యాంక్స్ కూడా చెప్పాలి అనగానే, సారీ వద్దు, థ్యాంక్స్ వద్దు, మీరు తలెత్తుకోలేక నేను చేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. రేపు మనీషా ఫైల్ తీసుకొని వస్తుందన్నమాట. మిత్ర, బేబీ అంతా బాగుందంట, కొంచెం స్ట్రెస్ తగ్గించుకోమన్నారు, టాబ్లెట్స్ ఇచ్చారు అని చెప్పి మనీషా చెప్తూ ఉంటే, అదేంటి అన్నట్టుగా లక్ష్మి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. పోన్లే అయితే బేబీ సేఫే కదా అని చెప్పి మిత్ర అడుగుతాడు. అవును, టాబ్లెట్స్ తీసుకుందాము అని చెప్పి మనీషా అంటుంది. ఇక అప్పుడు లక్ష్మి అంటుంది, మిత్రగారు, మనీషా మీరు వెళ్ళి టాబ్లెట్స్ తీసుకురండి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి లక్ష్మి డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఏంటి మళ్ళీ వచ్చారు అని చెప్పి డాక్టర్ గైనకాలజిస్ట్ అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, అసలు మీ వృత్తికి మీరు ద్రోహం చేయొచ్చా, అసలు అబద్ధం చెప్పచ్చా, మీరు భయపడ్డారో ప్రలోభపడ్డారో అది నాకు తెలీదు, కానీ వృత్తికి ద్రోహం చేయడం మాత్రం చాలా నేరం అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వచ్చేస్తుంది. హాస్పిటల్లోనే ఒక పిల్లోడు అనమాట వాళ్ళ అమ్మతోని, అమ్మ రేపు నేను స్కూల్కి వెళ్ళమ్మా, కడుపు నొప్పి వచ్చిందని అబద్ధం చెప్తాను, టాబ్లెట్స్ తీసుకొని చూపిస్తాను అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి ఇండైరెక్ట్గా మనీషాకి చెప్తున్నట్టుగా ఆ బాబుకి చెప్తుంది, తప్పమ్మా, ఇప్పుడు నువ్వు అబద్ధం చెప్పి నువ్వు మేడంకి కడుపు నొప్పి అని చెప్పి అన్నావు అనుకో, దేవుడు నీకు నిజంగానే కడుపు నొప్పిస్తాడు అని చెప్పి అంటూ ఉంటే, ఇక మనీషా కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక ఇటు లక్ష్మి ఆ బాబుకి చెప్తుంది, ఇప్పుడు నువ్వు అబద్ధంగానే నొప్పి వచ్చిందని చెప్తావు, కానీ నిజంగానే నొప్పి వస్తే అవసరమా, ఎప్పుడు అబద్ధం చెప్పకూడదు, అబద్ధం చెప్పామనుకో దేవుడు ఇంకా కష్టాలు ఇస్తాడు అని చెప్పి లక్ష్మి చెప్తే, సరే అంటే ఇంకెప్పుడు అబద్ధం చెప్పను అని చెప్పి ఆ పిల్లోడు చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత ఇక లక్ష్మి, పదండి మిత్రగారు అని చెప్పి ఇక ఇంటికి బయలుదేరుతారు. మరోపక్క ఇంటి దగ్గర జయదేవ్ రాజేశ్వరి ఉంటారనమాట హాల్లో. ఇక అక్కడే జున్ను లక్కీ ఉంటారు, వాళ్ళేమో బ్లాక్ గేమ్ ఆడుతూ ఉంటారనమాట. ఇక అది తీయండి ఇది తీయండి అని చెప్పి ఇటు రాజేశ్వరి అటు జయదేవ్ చెప్తూ ఉంటే బ్లాక్స్ అన్నీ పడిపోతాయి. ఇక పిల్లలు అంటారు, మీరు ఫుల్గా డిస్టర్బ్ చేస్తున్నారు, అది తీయండి ఇది తీయండి అని, మీ వల్లే మొత్తం అన్నీ పడిపోయాయి, అసలు చుట్టూ ఇంత డిస్టర్బెన్స్ ఉంటే మీరు ప్రశాంతంగా ఎలా ఆడతాము అని చెప్పి జున్ను లక్కీ అంటూ ఉంటే, అప్పుడు రాజేశ్వరి అంటుంది, చుట్టూ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, జీవితంలో కూడా అన్ని చుట్టూ సమస్యలు ఉంటాయి, సమస్యలు ఉన్నాయని చెప్పి మనం అలా సైలెంట్గా కూర్చుంటామా, ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్తో ఆడాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. అప్పుడే హాస్పిటల్ నుంచి మనీషా, మిత్ర, లక్ష్మి వస్తారనమాట. నాన్న నువ్వే హెల్ప్ చేయి అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇక ఇటు మనీషా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మిత్ర కూడా ఏం మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఇక లక్ష్మి, జయదేవ్, రాజేశ్వరి ఒక రూమ్లో నించొని ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. డాక్టర్కి డబ్బులు ఇచ్చో భయపెట్టో మొత్తానికి మేనేజ్ చేసింది మనీషా అని చెప్పి అనగానే లక్ష్మి అప్పటిక రాజేశ్వరి అంటుంది, ముందే అనుకున్నాను ఈ మనీషా మామూలుది కాదు, అసలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు వెళ్ళినా కూడా పని అవ్వకుండా ఇలా అయిపోయింది ఏంటమ్మా అని చెప్పి రాజేశ్వరి అంటూ ఉంటుంది. మరోపక్క మనీషా, దేవి అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏం చేసావు మనీషా అనగానే, ఆ డాక్టర్ని భయపెట్టాను, తర్వాత అకౌంట్లో డబ్బులు కూడా వేశాను అనగానే, లక్ష్మి నీతో వచ్చినా కూడా ఏం చేయలేకపోయిందనమాట, బాగానే ఇచ్చావు కౌంటర్ అనగానే, ఇది సరిపోదా ఆంటీ, నా మెడ దాకా వచ్చిన తాళి నా మెడలో పడాలి, అప్పుడు దాకా ఎవరిని ఏమైనా చేస్తాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. పక్క రాజేశ్వరి అంటుంది, అమ్మ లక్ష్మి, మిత్ర ఒక్కడే రూమ్లో ఉన్నాడు, అలా ఒక్కడే ఉంటే ఎప్పటికైనా ఇంకా డిప్రెషన్ వస్తూ ఉంటుంది, నలుగురిలో కలిస్తే కొంచెం తను కూడా ఫీల్ అవుతాడు, మంచిగా నార్మల్ ఫీల్ అవుతాడు, తీసుకురా అమ్మ అని చెప్పి లక్ష్మిని పంపిస్తుంది. మరోపక్క ఇక కింద హాల్లో రాజేశ్వరి, జయదేవ్ పిల్లలు ఇక బ్లాక్ గేమ్స్ ఆడుతూ ఉంటారనమాట. ఇక రండి రండి అని చెప్పి లక్ష్మి మిత్రని కిందకి తీసుకొస్తుంది. నాకు గిల్టీగా ఉంటుంది లక్ష్మి అని చెప్పి మిత్ర అన్న కూడా, లక్ష్మి ఏం కాదండి మామయ్య వాళ్ళే కదా రండి అని చెప్పి తీసుకొస్తుంది అనమాట. రా మిత్ర కూర్చో అని చెప్పి మిత్రాన్ని కూడా కూర్చోబెడతాడు జయదేవ్. ఇక పిల్లలిద్దరూ, నాన్న నువ్వే ఈ బిల్డింగ్ బ్లాక్ గేమ్ సాల్వ్ చేయాలి అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, ఇక అప్పుడే అక్కడికి వివేక్ అలాగే జాను కూడా వస్తారు. ఇక రాజేశ్వరి అంటుంది, చిన్నప్పటి నుంచి మా మిత్ర ఏ గేమ్ ఆడినా వాడే ఫస్ట్, అసలు వాడు కాన్సన్ట్రేషన్ లెవెలే వేరు అని చెప్పి అనగానే, ఇక వివేక్ కూడా అంటాడు, అవును అన్నయ్య ఏది పట్టుకున్నా విన్నే, తన లెవెల్ అలా ఉంటుంది కాన్సన్ట్రేషన్ లెవెల్ అని చెప్పి అంటూ ఉంటే, ఇక లక్ష్మి కూడా అవును ఆయన పట్టుదలే ఆయన్ని ఎప్పుడు విన్ ఎలా చేస్తుంది అని చెప్పి లక్ష్మి కూడా అంటూ ఉంటే, ఇక పైనుంచి దేవి అని మనీషా చూస్తూ ఉంటారు. ఏంటంటే మిత్రని ఫ్యామిలీ అంతా ఆకాశానికి
ఎత్తేస్తున్నారు అని చెప్పి అనగానే, మరి నువ్వు మిత్రని పాతాలని పడేసావు కదా, అందుకే వాళ్ళ ట్రయల్స్ అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. పిల్లలు కూడా మీ నాన్న నువ్వు వినైతే మేము చూడాలి అని చెప్పి అనగానే, మీరేంటో చూపించండి అని చెప్పి మిత్రని కూడా అంటూ ఉంటుంది లక్ష్మి. ఇక మిత్ర బ్లాగ్ గేమ్ ఆడుతూ ఉంటాడనమాట. మొత్తానికి అన్నీ సరిగ్గా పెట్టేస్తాడు. నాన్న నువ్వు గ్రేట్ నాన్న అని చెప్పి పిల్లలు అంటూ ఉంటే, ఇప్పుడు మిత్ర అంటాడు, మీ సపోర్ట్ వల్లే నేను ఇదంతా చేయగలిగాను అని చెప్పి గేమ్ బాగా వచ్చింది అన్నట్టుగా చెప్తూ ఉంటాడు మిత్ర. ఇక అప్పుడు లక్ష్మి అనుకుంటుంది, మిత్ర గారి సంతోషం పిల్లల్లో ఉందన్నమాట. ఓకే, నాకు ఆయుధం దొరికింది అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక పిల్లలతో సరదాగా ముద్దు పెట్టి నవ్వుతూ ఉంటాడనమాట మిత్ర. ఇక నాన్న నువ్వు భలే ఆడావని చెప్పి పిల్లలు కూడా పొగుడుతూ ఉంటారు. ఇక ఇదంతా చూస్తున్న పైనుంచి దేవి అని మనిష అంటుంది, మిత్ర ఏదో వరల్డ్ రికార్డ్ సాధించినట్టు ఆ సంతోషము ఆ చప్పట్లు చూడండి ఆంటీ అని చెప్పి అనగానే, నీకు అదొకటే కనిపిస్తుందా? మిత్ర నీ నార్మల్ మనిషిని చేయడానికి వాళ్ళంతా కూడా పట్టుదలగా ట్రై చేస్తున్నారు. మిత్ర నార్మల్గా అయిపోయాడు చూడు అని చెప్పి అంటూ ఉంటుంది దేవి. నెక్స్ట్ డే ఉదయాన్నే మిత్ర తన రూమ్లో నిద్రపోతూ ఉంటే వివేక్ వస్తాడు. అన్నయ్య లే అన్నయ్య అనగానే, పొద్దున్నే లేపుతున్నావేరా ఏం చేయాలి అని మిత్ర అంటూ ఉంటే, ఇదిగో ఇది చేయాలి అని చెప్పి జాగింగ్ చేయాలని చెప్పి జాగింగ్ షూస్ డ్రెస్ తీసుకొస్తాడు. ఇక ఇద్దరు జాగింగ్కి వెళ్తారనమాట. ఇక వివేక్ మిత్ర జాగింగ్ చేసి ఇంటికి వస్తారు. ఇక కిచెన్లో ఉన్న జాను అంటుంది, అక్క చూడు జాగింగ్ చేసి వచ్చారు. ఇక లక్ష్మి కూడా కిచెన్లో నుంచి చూస్తూ ఉంటుంది. ఇక హాల్లో ఏమో జయదేవ్ కూర్చుని ఉంటారనమాట. ఇక రాజేశ్వరి కూడా ఉంటుంది. ఇక అప్పుడు వివేక్ అంటాడు, అన్నయ్య నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని పైకి వెళ్తూ ఉంటే, నేను కూడా ఫ్రెష్ అవుతాను అని చెప్పి మిత్ర పైకి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు జయదేవ్ అంటారు, ఒరే మిత్ర ఫ్రెష్ అవుతులే కానీ నా స్పెట్స్ కనిపించట్లేదురా, కొంచెం న్యూస్ పేపర్ చదివి పెట్టవా అనగానే, అలాగే డాడ్ అని చెప్పి మిత్ర వాళ్ళ డాడ్ పక్కన కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు. ఇక అప్పుడు రాజేశ్వరి అంటుంది, ఒరే మిత్ర మీ నాన్నకి న్యూస్ పేపర్ చదివినిపిస్తున్నావు కదా, సాయంత్రం నాకు భాగవతం ఒకటి వినిపించరా అనగానే, అలాగే అత్తయ్య అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఈ లోపల కిచెన్లో నుంచి కాఫీ తీసుకొచ్చి ఇస్తుందన్నమాట వాళ్ళ మామయ్యకి లక్ష్మి. మిత్ర గారు మీకు కూడా కాఫీ ఇవ్వనా అనగానే, ఇప్పుడే వద్దు లక్ష్మి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి మిత్ర పైకి వెళ్తాడు. ఇదంతా కూడా దేవి అని మనిష పైనుంచి చూస్తూ ఉంటారనమాట. ఇక మిత్ర పైకి వెళ్తాడు కదా ఫ్రెష్ అవ్వడానికి. ఇక జయదేవ్ అంటాడు, మిత్ర మొహంలో నవ్వు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అనగానే రాజేశ్వరి, ఇదంతా కూడా లక్ష్మి వల్లే మిత్ర మొహంలో నవ్వు చూస్తున్నాము, అసలు లేదంటే మిత్ర మొహంలో నవ్వు అసలు కరువైపోయింది అని చెప్పి అనగానే, మిత్రని ఎలాగైనా నార్మల్ మనిషిని చేయాలి, అదే మన టార్గెట్ అని చెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక పైనుంచి దేవి అని అంటుందన్నమాట మనిషతోని, చూసావు మనిష మిత్ర టార్గెట్ స్మైల్ అంట చూడు అని చెప్పి అనగానే, స్మైల్ లేదు పాడు లేదు, ఒక్కరోజులో మిత్రని నవ్వించానని చెప్పి లక్ష్మి అనుకుంటుందేమో, చూడండి అదంతా నేను ఏం చేస్తానో నా ప్లాన్తోని అని చెప్పి మనిష అంటూ ఉంటుంది. ఇటుపక్క మిత్ర తన రూమ్లోకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తూ ఉంటే, నాన్న అనుకుంటూ జున్ను లక్కీ వస్తారు. నాకు జడ వేయాలి నాన్న అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, ఇక జున్ను ఏమో నా డ్రెస్ ఐరన్ చేయాలి, అమ్మ ఏమో కింద పనిలో ఉన్నట్టుంది అనగానే, ఇక అప్పుడు నేను చేస్తాను కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడే లక్ష్మి వస్తుంది. మీరు ఆఫీస్కి రెడీ అవ్వండి, పిల్లల పని నేను చూస్తాను అని లక్ష్మి అంటూ ఉంటే, ఆఫీస్కా నేను ఇప్పుడిప్పుడే ఎవరిని ఫేస్ చేయలేను లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఈ లోపల మనిష కూడా వస్తుంది. ఇటు లక్ష్మి అంటుంది, మీరు ఎవరినైనా ఫేస్ చేయగలరు, మీరు కాన్ఫిడెంట్గా ఉండండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక మనిష అంటుంది, అవును మిత్ర నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళు, నేను కూడా నీతో పాటు వస్తాను అనగానే, నువ్వెందుకు మనిష అని చెప్పి లక్ష్మి అంటుంది, మిత్రతో పాటు ఉంటే నాకు కూడా కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు మిత్ర అని చెప్పి మనిష అన్నంతో ఇక మిత్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పిల్లలు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోగానే, ఇక మనిష అంటుంది లక్ష్మితోని, ఏం లక్ష్మి మిత్రమోహంలో నవ్వు తెప్పించడానికి బాగా కష్టపడిపోతున్నట్టున్నావు అనగానే, నువ్వు చేసిన మోసాన్ని కొంచెం తగ్గించడానికి ట్రై చేస్తున్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు మనిష అంటుంది, నువ్వు ఎంత చేసినా కూడా వేస్టే, పక్కనే మిత్ర పక్క నుండి నేను గుర్తు చేయడానికి ఉంటానుగా అని చెప్పి అనగానే, ఎంతకాలం ఉంటావులే, నిజం మిత్రగారు ఎప్పటికైనా తెలుసుకుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది లక్ష్మి. అబద్ధాన్ని నమ్మేవాడు నిజానికి ఎప్పుడు తెలుసుకోలేడు అని చెప్పి మనిష అంటుంది. అబద్ధాన్ని నేను బయట పెట్టిస్తాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్క మనీష రూమ్లో రెడీ అవుతూ ఉంటే, దేవ్యాని వచ్చి, ఏంటి మనీష ఆఫీస్కి వెళ్తున్నావా అనగానే, లేదంటే మిత్రతో పాటు బయటికి అనగానే, అదేంటి ఆఫీస్కి అన్నావుగా అని చెప్పి అంటూ ఉంటుంది దేవ్యాని. లేదంటే బయటికి ప్లాన్ చేశాను, ఇప్పుడు మిత్ర కూడా తన రూమ్లో ఆఫీస్కి అని రెడీ అవుతూ ఉంటాడు, కానీ తనకి ఇప్పుడే ఒక ఫోన్ కాల్ వస్తుంది, నేను డాక్టర్ని సెట్ చేశాను కదా, అదే వీళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని బెదిరించాను కదా, ఆ డాక్టర్ ఫోన్ చేస్తుంది మిత్రకి అనగానే, అవునా ఏం చెప్తుంది అనగానే, అట్నుంచి ఆ డాక్టర్ మిత్రకి చెప్తుందనమాట, 24 hours మనీషాని కొంచెం స్ట్రెస్ తగ్గించండి, అతన్ని అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ ఉండండి, అప్పుడే కడుపులో బేబీ కూడా హెల్తీగా హ్యాపీగా పెరుగుతుంది అనగానే, అలాగే డాక్టర్ బయటికి తీసుకెళ్తాను అని చెప్పి డాక్టర్కి చెప్తాడనమాట మిత్ర. ఇక డెఫినెట్గా ఒప్పుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా నన్ను బయటికి తీసుకెళ్తాడు అని చెప్పి ఇటు మనీష దేవ్యానితో అంటూ ఉంటే, నిన్ను బయటికి వెళ్ళి తీసుకెళ్తాడు, లక్ష్మి చెప్పగానే ఆఫీస్కి వెళ్తున్నాడు, నీతో బయటికి రావడం డౌటే అనగానే, లేదండి చూడండి మీరే చూస్తారు అనగానే, బయటికి తీసుకెళ్ళి ఏం చేస్తావేంటి, తాళి కట్టించుకుంటావా అని చెప్పి దేవ్యాని అంటూ ఉంటే, అప్పుడు మనీష, చెప్పనంటీ చెప్తే ఏది జరగట్లేదు అని మనీష అంటూ ఉంటే, నువ్వు చెప్పినా కూడా ఏమీ జరగదు అని చెప్పి దేవ్యాని అంటుంది. చూస్తూ ఉండండి బయటికి తీసుకెళ్ళి ఏం చేస్తానో, మీరు కింద వెయిట్ చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది మనీష.
ఇటు పక్క వివేక్ రెడీ అయ్యి వదినా నేను రెడీ, నువ్వు కూడా రెడీ అయినా ఆఫీస్కి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర కూడా రెడీ అయ్యి వస్తాడనమాట. నేను ఆఫీస్కి రావట్లేదు లక్ష్మి అనగానే, అదేంటండి ఆఫీస్కి వెళ్దామన్నారుగా అనగానే, లేదు డాక్టర్ గారు ఫోన్ చేశారు, మనీషా కొంచెం స్ట్రెస్లో ఉందంట, బయటికి తీసుకెళ్తే బెటర్ బేబీకి అని చెప్పి అన్నారు, అందుకే మనీషాని తీసుకొని బయటికి వెళ్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే ఇక అక్కడే హాల్లో జయదేవ్ రాజేశ్వరి కూడా ఉంటారు. ఇక రాజేశ్వరి అంటుంది, అయినా మనీషాని తీసుకొని నువ్వు బయటకు వెళ్ళేదేంట్రా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు తీసుకెళ్ళాలి, లేదంటే తన బేబీకి అంత మంచిది కాదంట అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి వస్తుందన్నమాట మనీషా. మిత్ర ఆఫీస్కి వెళ్దామా అనగానే, లేదు మనీషా మనం ఆఫీస్కి వెళ్ళట్లేదు, మనం బయటికి వెళ్తున్నాం అని చెప్పి మిత్ర అంటాడు. అదేంటి అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇప్పుడే డాక్టర్ గారు ఫోన్ చేసి నువ్వు స్ట్రెస్లో ఉన్నావంట, బయటికి తీసుకెళ్ళమన్నారు, అందుకే మనం బయటికి వెళ్దాము అని మిత్ర అంటూ ఉంటే, ఓ డాక్టర్ గారు చెప్పారా, డాక్టర్ చెప్తే వినాల్సిందే, సరే నీతో పాటు ఎక్కడికైనా నాకు ఓకే, నీ పక్కనుంటే చాలు మిత్ర అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది. సరే పద అని చెప్పి ఇక మిత్ర మనీషాని అక్కడి నుంచి తీసుకెళ్తూ ఉంటే ఇక మనీషా అలా చూస్తూ ఉంటుందన్నమాట లక్ష్మిని. ఇక మిత్ర మనీషా బయటికి వెళ్ళిపోతారు. ఇక దేవ్యాని అక్కడే ఉంటుందిగా. ఇక ఇలా అనుకుంటుంది, మనీషా మామూలుది కాదు, చెప్పినట్టే మిత్రతో పాటు బయటికి తీసుకెళ్ళింది, ఇక మనీషా ఏం ప్లాన్ చేస్తుందో, బయటకు వచ్చేసరికి ఏమవుతుందో చూడాలి అని చెప్పి దేవ్యాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మి ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంతే ఎపిసోడ్లో చూపించింది. ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.